మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539 345 345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు జాతీయ రాజకీయాలు చాలా కీలకమైనటువంటి దశకు చేరుకున్నాయి. చర్చనీయాంశమైనటువంటి టాపిక్ ఏంటంటే ప్రధానిగా ఎవరు? నరేంద్ర మోదీ తన పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగబోతున్నారు అనే చర్చ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా నాగపూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఒక అంశాన్ని లేవనెత్తారు. అదేంటంటే జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 75 ఏళ్ళు వస్తే ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి, అంటే పదవులకు గుడ్ బై చెప్పాలి, కీలకమైనటువంటి పొజిషన్స్కి. ఆ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రధాని మోదీ మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ హైకమాండ్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుంది, ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలనే చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలకమైన ముఖ్యమైనటువంటి నేతలు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిజమే కదా, నెక్స్ట్ ఆ పొజిషన్ ఎవరికి అనే దాని మీద ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గతంలో ఎల్కే అద్వానీ కానీ, జస్వంత్ సింగ్ కానీ, మురళీ మనోహర్ జోషి వీరికి 75 ఏళ్ళు రాగానే స్వచ్ఛందంగానే ఇదే అంశాన్ని ప్రధానిగా ఉన్నటువంటి మోదీ ప్రస్తావించారు. స్వచ్ఛందంగా వారు పదవుల నుంచి వైదొలగాలి, నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఉంటుంది, పాత తరం కాకుండా కొత్త తరంకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇదే నినాదాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ తీసుకున్నారు. ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ అంటే భారతీయ జనతా పార్టీ. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే అప్పుడు ఆ 75 ఇయర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే వారు పదవుల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఎవరైతే ఎల్కే అద్వానీ కానీ, అలాగే మురళీ మనోహర్ జోషి కానీ, జస్వంత్ సింగ్, ఈ ముగ్గురు కూడా. ఇటువంటి క్రమంలో మరి అప్పుడున్నటువంటి విధానం కానీ ఆ నినాదం కానీ ఇప్పుడు కూడా వర్తించాలిగా. రూల్ అంటే ఎవరికైనా ఒకటేగా, నియమ నిబంధనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండకూడదు. కాబట్టి వైదొలగటం అనేది సహజం. ఖచ్చితంగా 75 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వైదొలగాలి. ఇలాంటి క్రమంలో ఈ సెప్టెంబర్ 17కు నరేంద్ర మోదీకి 74 పూర్తయ్యి 75 ఎంటర్ అవుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయనకు కూడా కొద్ది రోజుల ముందే సెప్టెంబర్ 11కు ఆయనకి 74 వెళ్ళి 75 వస్తాయి. ఆయనకు కూడా వర్తిస్తుంది. ఆయన కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలి, అంటే కొత్త వారికి అవకాశం వస్తుంది అని నేను కూడా ఖచ్చితంగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఎవరికైనా ఒకటే రూల్ అన్న విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ. దీనికి సంబంధించి సాధారణంగా ఒక ఏదైనా ఇష్యూ జరిగితే రాష్ట్ర రాజకీయాలు కానీ జాతీయ రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారుతాయి కొన్ని న్యూస్. ఇప్పుడు అదే న్యూస్ తీవ్రమైనటువంటి స్థాయిలో వైరల్ అవుతుంది. అదేంటంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు, ముఖ్యంగా ఆ పొజిషన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. జస్వంత్ సింగ్ అంటే ఆయన చనిపోయారు. సో ఇద్దరు కూడా మరికొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏవైతే కామెంట్ చేశారో దానికి కట్టుబడి ఉండాలి. మరి అప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే నష్టపోయింది ఇద్దరే, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్. ఆ ఇద్దరు, జస్వంత్ సింగ్ కాకుండా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు పార్టీలో, పార్టీ పరిపాలనాపరమైనటువంటి కమిటీలో. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఆయన స్వచ్ఛందంగానే పదవి నుంచి పక్కకు తప్పుకోవాలి, లేదంటే పార్టీ ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తుంది.
అనేది అర్థమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది బలంగా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్ ఆయన ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. దాదాపుగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోదీ ఉన్నారు, మూడోసారి ప్రధానమంత్రిగా. సో ఇటువంటి సందర్భంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే తర్వాత పొజిషన్లో సీనియర్గా ఉన్నది రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఇలా కొంతమంది ఉన్నారు. వారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వారు కూడా కేంద్ర మంత్రులుగానే ఉన్నారు. అయినప్పటికీ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి వైదొలగాల్సిందే అనేది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం జరుగుతుందని, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని, అంత అవకాశం రాకుండా ప్రధాని మోదీ ఆయనే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగి కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అనేది కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ, సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. ఒక బాధ్యత కలిగినటువంటి విధానంతో ఆ పార్టీ ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైతే పార్టీ లైన్ ఉందో ఆ లైన్ని ఎవరు కూడా క్రాస్ కారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రధాని మోదీకి అగ్ని పరీక్ష. ఆయన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అప్పుడు మరి వారు వైదొలిగే వరకు ఈయన ఊరుకోలేదు కదా, మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరి నిర్ణయం తీసుకోవాలి కదా అనేది చర్చ తీవ్రమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్, అలాగే అమిత్ షా, కొంతమంది ఇంకా నాయకులు ఉన్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. లేదా ఇక కొన్నాళ్ళు నరేంద్ర మోదీని కొనసాగిస్తారా, లేదా ఆయనగా స్వచ్ఛందంగా వైదొలిగితే పార్టీ కాదందు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జరుగుతున్నటువంటి సమావేశంలో ఎటువంటి డిసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పరంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దీన్ని ఏ విధంగా మరి ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఆయనకు ఒక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ టర్మ్ కూడా కంప్లీట్గా అవకాశం ఇస్తారు, లేదా ఆయనగా ఉందాతనంగా బయటకు వస్తే బాగుంటుంది. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన అన్నారు, ఎవరైనా సరే స్వచ్ఛందంగా బయటకు వస్తే బాగుంటుంది. కాబట్టి మరి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఆ జాతీయ పార్టీలో ఎవరు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. అందులోనూ భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, నాయకత్వం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం అనేది వెలువడుతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే మనకి తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయనకు ఏదో స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ ప్రధానిగా వైదొలిగి అంటే ఆయనే తప్పుకొని మరి తర్వాత ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తారా, లేదా ప్రధాని కుర్చీని పట్టుకొని ఉంటారా? ఏది ఎలా జరిగితే బాగుంటుంది? ఆయన వైదొలగాల లేదా ఆయన కొనసాగాల? దీని మీద కూడా మీ కామెంట్ తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.